పరిహారం ఇవ్వాలి. వాళ్ళు నష్టపోయారు, కానీ ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. అలాగే తీసుకుంటే ఖరీఫ్లో తీసుకుంటే కరువు వలన 2,36,205 ఎకరాల్లో పంట నష్టపోవడం జరిగింది. అందులో 1,41,389 మంది రైతులకు 143.10 కరువు 666 మంది రైతులకి 31.53 కోట్ల పరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. అంటే జూలైలో జరిగినా ఇంతవరకు మార్చి వచ్చేసినా ఇవ్వని పరిస్థితి మనం చూసాం. అలాగే అక్టోబర్లో అకాల వర్షాలు మళ్ళీ వచ్చాయి. అప్పుడు 25,152 ఎకరాల్లో పంటలు దెబ్బతినడం జరిగింది. ఈ రాష్ట్రంలో 16,504 మంది రైతులకు 14.42 కోట్ల పరిహారం ఇవ్వాలి. వాళ్ళు నష్టపోయారు, కానీ ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. అలాగే తీసుకుంటే ఖరీఫ్లో తీసుకుంటే కరువు వలన 2,36,205 ఎకరాల్లో పంట నష్టపోవడం జరిగింది. అందులో 1,41,389 మంది రైతులకు 143.10 కరువు సాయం అందించాల్సిన అవసరం ఉన్న ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం అందించిన పరిస్థితి మనం క్లియర్గా చూసాం. అలాగే నవంబర్లో పెంజల్ తుఫాన్ వచ్చింది. దానివలన 21,713 ఎకరాల్లో పంటలు దెబ్బతినడం జరిగింది. అందులో 14,437 మంది రైతులకు 11.43 కోట్ల రూపాయలు రైతులకు అందించాలి. అది కూడా ఈ రోజుకి ఇవ్వలేదు. అలాగే డిసెంబర్లో వచ్చిన అధిక వర్షాల వలన దెబ్బతిన్న 16,173 ఎకరాలకి 10,118 మంది రైతులకి ఇవ్వాల్సిన 7,61,00,000 కూడా పెండింగ్లో పెట్టడం జరిగింది. అలాగే రబీ 2023-24లో తీసుకుంటే 4,12,803 ఎకరాల్లో నష్టపోయారు రైతులు. ఎంతమంది? 1,58,470 మంది రైతులు. వాళ్ళకి ఇవ్వాల్సిన 164.05 కోట్లు కరువు బకాయిలు కూడా ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదు. అంత దారుణంగా వ్యవహరిస్తూ సభాముఖంగా చాలా వ్యవసాయ రంగాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం నిజంగా దారుణం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో చూసుకుంటే విత్తనం నుంచి విక్రయం వరకు, పెట్టుబడి నుంచి గిట్టుబాటు వరకు ప్రభుత్వమే చూసుకునేది. ఆర్బీకేలను ఏర్పాటు చేసింది, ఈ క్రాప్ ఏర్పాటు చేయడం జరిగింది. రైతుకి ఆదుకోవడంలో ఆ ప్రభుత్వం ఎంతగానో ముందుండడం వలన వ్యవసాయ రంగంలో గతంలో ఎన్నడూ లేనట్టుగా వృద్ధి రేటు 12.97% ఈ రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రిగా సాధించడం జరిగింది. గతంలో ఎన్నడూ ఇంత ఎక్కువ వృద్ధి రేటు లేదన్నమాట. అంత చక్కగా వృద్ధి రేటు సాధించాము అంటే ఎంతగా వ్యవసాయ రంగాన్ని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేప్పుడు ఆదుకుంది వ్యవసాయ రంగాన్ని అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇదేదో నేను ఇచ్చిన ఫిగర్స్ కాదు, ఇది ఆర్బీఐ కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన రిపోర్టు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత మేలు చేసింది జగనన్న ప్రభుత్వం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు మనం తీసుకుంటే ఉచిత పంటల బీమా ఇచ్చేవారు. మన అందరము చూసాం. ఉచిత పంటల బీమా ఇవ్వడమే కాకుండా 0 వడ్డీ రుణాలు ఇవ్వడం జరిగింది. రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ఇచ్చిన పరిస్థితి మనందరం చూసాం. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు కూడా మనం ఎక్కడా కూడా రైతులు కల్తీ విత్తనాలు దొరికాయి ప్రభుత్వం సప్లై చేసిందని కానీ, ఎప్పుడైనా విత్తనాల కోసం రైతులు క్యూలో ఉన్నారని కానీ ఆ మాట మనం ఎక్కడా వినలేదు. మేము ఛాలెంజ్ చేసి చెప్పగలం. అంత చక్కగా నాణ్యమైన విత్తనాలు ఇచ్చారు. రైతులకి ఇంటికి దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చినంత చక్కగా ఆర్బీకేల ద్వారా వాళ్ళకి ఎటువంటి వెయిటింగ్ లేకుండా విత్తనాలు, ఎరువులు కూడా ఇవ్వడం, మనందరం పెస్టిసైడ్స్ కూడా ఇవ్వడం మనందరము చూసాం. అంత చక్కగా